సంవత్సరం శ్రీరామనవమి రోజు మేము ఈ శుభ పరిణామము ఇంత మంచి ఒక జాతర ఒక వైభవంగా రాముని కళ్యాణం చేయడం మా భాగ్యం, మా అదృష్టం. అలా నేను పాల్గొనడం నా అదృష్టం. సో నేనేమంటున్నా అంటే, నేను డాక్టర్గా నేను పుట్టింది హైదరాబాద్ అయినా పెరిగిందంతా బొప్పారం, మా ఊరు. ప్రతి వేసవి కాలంలో ఏ సెలవులు ఉన్నా వచ్చి ఊర్లో వాళ్ళతో కష్ట సుఖాల్లో పెరిగిన, అటు వ్యవసాయంలో అన్ని విధాల వాళ్ళతో సహకారం, వాళ్ళతో నుండి ఎన్నో నేర్చుకున్నా. దాని ఫలితమే నేను డాక్టర్ అయినా, లండన్ పోయినా 10 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ నా మాతృ దేశం నా ఊరు నాకు బాగా గుర్తొచ్చేది. సో అదే తీసుకొని వచ్చి నన్ను బొప్పారం వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో కూర్చున్నా అంటే అది పూర్వజన్మ సుకృతం. ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఏం చెప్తున్నా అంటే, మేము ఎన్నో విధంగా, నేను డాక్టర్గా వచ్చిన, నేను డెంటిస్ట్ని, నేను ఫేషియల్ సర్జన్. కానీ అందరూ అనుకుంటారు డెంటిస్ట్ ఫేషియల్ సర్జన్ ఏం చేయగలుగుతారని. సో నేను గ్రానమురి మొదలు పెట్టుకొని అన్ని విధాల ముఖానికి సంబంధించిన ఏ చికిత్స అయినా ప్లాస్టిక్ సర్జరీ వరకు అన్నీ చేసిన. అయితే నేను చేయడం కమర్షియలే కాకుండా మెయిన్ గ్రామంలో మహబూబాద్, నేను ఖమ్మంలో ప్రొఫెసర్గా పోయేది. అక్కడ చాలామంది గ్రానమురి పిల్లలు బాధపడుతుండే, చిన్న పిల్లలు, 3 నెలల పాప. సో వాళ్ళందరూ తల్లిదండ్రులను చూసి నేను కూడా గ్రామీణ నుంచి వచ్చినా కాబట్టి బాగా అనిపించి, నేను ఆల్మోస్ట్ ఒక స్మైల్ ట్రైన్ అని అమెరికన్ ఫౌండేషన్ తీసుకొని వచ్చి చదివిపిస్తూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అనుభవం వచ్చుకుంటా వాళ్ళ ద్వారానే ఫ్రీగా 6,000 పిల్లలకు నేను ఆపరేషన్ చేసిన. ఇది చేయడం వల్ల నాకు తృప్తి ఏమనిపించిందంటే, వాళ్ళు పెద్ద పెరిగిన కొద్దీ వాళ్ళ చిరునవ్వు చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపించేది. అది ఒక పార్ట్. అయితే ఇదే మా చిన్నపల్లి, మన కాటారం గ్రామంలో మండల్లో నాన్నగారు ఇచ్చిన పబ్లిక్ హెల్త్ సెంటర్ ద్వారా వారు అప్పుడే తలుసుకునేది. అప్పుడు కలరా టైంలో 60స్లో వచ్చినప్పుడు ఇట్లా ఇస్తే బాగుండేది. అప్పుడు ఈ మారుమూల ఏరియాలో డాక్టర్ రమ్మంటే రాకపోయేది. సో ఇట్లా మేము కట్టిస్తాం, మీరు తప్పకుండా రావాలని మేము భూమి ఇచ్చి నాన్నగారే దాన్ని స్థాపించారు. అది దినదినంగా అభివృద్ధి అవుతుంది, ఇంకా చాలా అభివృద్ధి కావాలి. సో నేను అల్లేందంటే, మాదేందంటే పేరు గురించి కాదు, మాకు మా ఏరియా ప్రజలకు ఎన్నో డిస్ట్రిక్ట్స్లో చాలా డెవలప్ అయినాయి. కానీ మా మండల్, ఎస్పెషల్లీ కాటారం మండల్ పరిధిలో ప్లస్ మాదేపూరు అటులు ఇంకా లోపడి పోతే గ్రామాలు పంకెన పల్మున వాళ్ళందరికీ ట్రామా సెంటరు మన కాటారంలో ఉంటే వితిన్ 1 అవర్ లోపట ఏమన్నా యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్గా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే రేపు వారు చాలామంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి మనం భూపాలపల్లి అనవరకే టైం, ఇక్కడ ఉన్న వాళ్ళం ఓకే, బట్ వెనుక మాదేపూర్ దాని పంకెన నుంచి రావాలంటే 2-3 గంటలు పడుతుంది. అప్పటి వరకు లైఫే వెళ్ళిపోతుంది. ప్లస్ అందుబాటులో ప్రతి డిస్టిక్లో ఇవాళ ట్రామా సెంటర్లు వచ్చినాయి. నా కోరిక ఏంటంటే, మన కాటారం పబ్లిక్ హెల్త్ సెంటర్లో ట్రామా సెంటర్ ఉంటే ఇమీడియట్గా లైఫ్ సేవ్ అయితే ఇంకా మిగతా జబ్బులు ఎట్లయినా మనం మాయం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి అది ఆగచ్చు, కానీ లైఫ్ ఇంపార్టెంట్ కదా. దాని దృష్టిలో ట్రామా సెంటర్ కావాలని అదొకటి నేను ఇప్పుడున్న మంత్రివర్గుని, వాళ్ళ హెల్త్ మినిస్టర్ని కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదొక కోరిక. ఇంకోటి ఏంటంటే, వారు సొంతగా కూడా వద్దే, నేను మా మిస్సెస్ అయినా చదువుకుంటే వాళ్ళకు చాలామంది పిల్లలు వాళ్ళకు హైయర్ ఎడ్యుకేషన్ అప్పుడు ఇబ్బంది పడేది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక 10 మంది చదువుకున్నారు. అలా 3 అమెరికాలోనే ఉన్నారు, సెటిల్ అయిపోయారు. వాళ్ళు పేద బలహీన వర్గాలు, చాలా కష్టపడి కానీ వాళ్ళ టాలెంట్ చాలా బాగుండి మేము అప్పుడే ఆలోచించుకొని వాళ్ళకి ఏ విధంగా మా సహకారం ఉంటుందో అన్ని విధాలు మేము చేసినాం. అది ఎగ్జాంపులే. ఇప్పుడు కూడా ప్రతి ఈ ఏరియా నుంచి ఎవరైనా వాళ్ళ ఆర్థికంగా లేనివారు, వాళ్ళకి ఏమన్నా హెల్త్ పరంగా నేను చూసుకుంటున్నాను యాజ్ అ డాక్టర్. కూడా ఆయన ఐటీ ప్రొఫెషన్ కాబట్టి ఆయన పరంగా కూడా అమెరికాలో వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వారితో మాట్లాడుతుండ్రు. అదే మేము చేయగలం. ఈ ప్రజలు రుణం తీసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఎవరైతే ఇంతమంది ఉండేది, 100 మంది ఉండేది నేను చిన్న ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరికి భూమి లేకుంటే ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చినాం. సో దట్ వాళ్ళు హ్యాపీ ఉండాలి.
మేమేదో వచ్చి అంత మాకు కావద్దు, అందరితో మనం అని మొదటి నుంచి మేము అట్లా పెరిగినాం. ఇక అమ్ముడు కొడుకు వెంకటేశ్వరరావు అన్నట్టు మరిపెళ్ళిది వారి నాన్నగారు అమ్మగారు ఉన్నప్పుడే బోనం మన ఇంటి నుంచే పోయేది. ఇక్కడ నుంచి పోయి ఫస్ట్ బోనం పోతేనే అక్కడ బోనాలు స్టార్ట్ అయ్యేది. అప్పుడు మా చిన్నప్పుడు మేము బండ్లు కట్టుకొని అడిగిపోతే చాలా సంతోషం అనిపించేది. ఆ మొత్తం ఫారెస్ట్ అవన్నీ, ఆ ప్రకృతి చాలా బాగుంటుండే. ప్లస్ ప్రజలు కూడా చాలా నమ్ముకుంటుండే బాగా, అది నిలవెలుపుతుంది అక్కడ వాళ్ళ. సో మేము కూడా బోనాలు అనగానే బాగా సంతోషపడేది. పీకలు ఉంటాయో చిన్నప్పుడు ఆ సంతోషం అన్నది అది ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా దాని మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. అది కూడా మంచిగా డెవలప్ చేస్తాం. అది ముందు దాన్ని కూడా చూసుకుంటాం. ఇక్కడ లోకల్గా నేను డాక్టర్గా ఇప్పటికీ ఎంతోమందికి నా సహకారం ఇస్తూనే ఉన్నా, ఇస్తూనే ఉంటా. ఎందుకంటే అది ఒక జబ్బు కాదు, కార్డియాక్ అయినా, కిడ్నీ డయాలసిస్, ఏ విషయం అయినా, హెడ్ ఇంజురీ అయినా, వాళ్ళకి స్ట్రోక్ వచ్చినా ప్రతి ఒక్కరికి నా వంతు, నా బెస్ట్ డాక్టర్స్ ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళ సలహాతోని వాళ్ళను అక్కడ రప్పించి వాళ్ళకు ట్రీట్మెంట్ అయ్యేంత వరకు నా సహకారం నేను చేస్తున్నా. అది ముందు కూడా చేయాలని నేను అనుకుంటున్నా. అదే డాక్టర్ గారు, ఇప్పుడు మీ ఊరిలో ఒక 700 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుడు మీ ఊరిలో కోట కట్టుకొని ప్రతాపగిరి గుట్టపైన కోట కట్టుకొని ఇక్కడ పరిపాలన చేసినట్టుగా ఉన్నది. ఆ కోట చూడదగిన ప్రదేశంగా ఉన్నది. అక్కడ కూడా లక్ష్మీదేవర బోనాల జాతర జరుగుతుంది. మరి ఆ కోట వైపు దగ్గరికి పోవాలంటే రోడ్డు సౌకర్యం లేదు. దాన్ని కూడా ఒక చూడదగిన ప్రాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన మారుమూల ప్రాంతానంలో ఉన్నటువంటి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, దేవస్థానం, మరి ఇది కూడా అంతకన్నా గొప్ప ప్రదేశం మీ ఊరిలోనే ఉంది. దాని దగ్గరికి రోడ్డు వేయడానికి కానీ, అక్కడ వాటర్ సౌకర్యం కానీ, అక్కడ ఆ లక్ష్మీదేవర ప్రతాపరుద్రుని కోటలో లక్ష్మీదేవర ఉన్నటువంటి దాన్ని ఏమన్నా అభివృద్ధి చేయడానికి మీరు సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా? మంచి ప్రశ్న అడిగినారు. ఎందుకంటే మీ అందరికీ తెలియదు, నేను ఇది ఆ లక్ష్మీదేవర మొదలు పెట్టినప్పుడే దాన్ని ఇంతవరకు వచ్చిందంటే మా పాత్ర కూడా ఉంది అలా. ఎందుకంటే అది మేము చిన్నప్పుడు చాలాసార్లు పోయినాం. ఆ గుట్టల పైన పోయినప్పుడు ఆ దేవరిని చూసినప్పుడు, ఆ పాదాలు అవన్నీ చూసినప్పుడు మేము అనుకునేది, అది దానికి ఎంతో కథలు చెప్పేది. అవన్నీ చూసినాక ఇంత మంచి డెవలప్మెంట్, ఇంత కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి, దీనికి ఎందుకు ఇంత మళ్ళీ రాలే, మా లైఫ్లో ఎప్పుడైనా ముందు దాన్ని అభివృద్ధి చేయాలని మనసులో పడిందే. దాంతోపాటు 5-6 ఏళ్ళ కింద మేము మొదటిసారి వాళ్ళు జాతర మొదలు పెడతా అంటే మా వంతు సాయం మేము చేసినాం. నీళ్ళ కానీ, వాళ్ళ అక్కడ పైన డొనేషన్ కానీ, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా అది చేసినాం. నేనైనా, తమ్ముడైనా, చాలా అన్నైనా. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు రోడ్డు అన్నది ఏమవుతుందంటే తప్పకుండా మా కృషి ఉంటుంది. కానీ ఇది గవర్నమెంట్ పరంగా కావాలి. గవర్నమెంట్ పరంగా కూడా మేము కలెక్టర్ గారు ఇంతకుముందు అజీమ్ అని ఉండే, అప్పుడు ఏం చేసిందంటే ఆయన కూడా పైకి పోయి చూసిండ్రు. తర్వాత కలెక్టర్స్ కూడా వెంకటేశ్వరరావు తెలుసు, వాళ్ళు కూడా ప్లాన్ చేసిండ్రు. కరెక్ట్ ఆ టైంలో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతే అది ఆగిపోయింది. అప్పుడు టూరిజం డెవలప్మెంట్ దానికి నాకు తెలిసిన మటు. కానీ ఇక అయిపోయిన దాని గురించి వద్దు, కానీ ముందు తప్పకుండా ఇప్పుడు కూడా 2 ఏళ్ళ నుంచి జాతర మంచి జరుగుతున్నాయి. అన్నీ చిన్నగుట్ట అంటాం మేము, చిన్నగుట్ట పైకి ఎక్కితే ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కనపడతాయి. అటు మేడిగడ్డ కనపడుతుంది, కాళేశ్వరం కనపడుతుంది, ఇటు పంకెన, పల్లిమల, జీలపల్లి, ఇంకొకటి అటు సైడు కొన్ని గ్రామాలు గుర్తొస్తలేవు. అంటే నేను అనేది ఏంటంటే కనపడే కాక ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఇటు మహారాష్ట్ర బార్డరు, ఈ అందరి ప్రాంతం వాళ్ళు కూడా అక్కడ నిలవేలుకున్నారు. సో చాలామంది వస్తుందని నాకు తెలుసు. తప్పకుండా దాన్ని అభివృద్ధి చేద్దాం, మీ అందరి సహకారం. అండ్ మీకు ప్రత్యేకించి కాళేశ్వరం టీంకి చెప్పాలంటే, మీరు నాకు అనుకోకుండా మీరు 2023లో మేము కళ్యాణం చేసేటప్పుడు, పునఃప్రతిష్టప్పుడు కలిసిండ్రు. ఎందుకో అది అభినవ సంబంధమైంది మీ అందరితోని. ఎందుకంటే మీ టీవీ ఛానల్ ద్వారా చాలామందికి మాదేందో మేమేందో అన్నది కూడా బయట తెలిసింది ప్రపంచానికి. ఎస్పెషల్లీ ఈ మండలం, ఈ కాటారం మండలం, ఈ భూపాలపల్లి డిస్టిక్లో. ఇదే కాకుండా కోవిడ్ టైంలో మేము మర్చిపోయినా
100 బెడెడ్ హాస్పిటల్లో 10 బెడ్ ఐసీయూ అన్న వాళ్ళు డొనేట్ చేసింది. 10 బెడ్ ఐసీయూ అంటే ఒక్క బెడ్కు మీరు అంచనా వేయచ్చు. అప్పుడు 30 లక్షలతోని ఆ ఐసీయూలు బెడ్స్ మొత్తం సహకారం అన్నీ ఇచ్చిండ్రు. దానివల్ల ఇప్పుడు మొన్న నేను అనుకుంటే ఎన్నో వందల వేల మందికి హెల్ప్ అయింది. సో ఇది మాకేం స్వార్థం లేదు. ఇలా మాకేందంటే మా ఏరియా ప్రజలు మీ ప్రాంత ప్రజలు, మీ మండల ప్రజలు మంచిగా ఉండాలి, వెనకటి నుంచి మీ కుటుంబానికి అనుసంధానమైన ప్రజలు ఉన్నారు, సుఖంగా సంతోషంగా ఉండాలి, అన్ని రకాలుగానే మీ ఆలోచన. ఓకే సార్. కాళేశ్వరం టీవీ కూడా చాలా థ్యాంక్ యూ. మీరు ఇంకా ముందు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.